హాయ్, వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇండియన్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశపు ఖనిజాలు. మరి భారతదేశంలో అత్యధికంగా ఖనిజాలు ఉన్నవి. దాదాపు ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతం చోటా నాగ్పూర్ పీఠభూమి. దీనినే ఖనిజాల కనాచి, ఖనిజాల గిన్నె, ఖనిజాల నెలవంక, భారతదేశానికి ఖనిజాలకు హృదయం లాంటిదని పిలుస్తున్నాం. సో అందులో ముఖ్యమైన ఖనిజం చూసినట్లయితే ఇనుము. ఇనుముని చూసినట్లయితే ఇనుముని ఏమని పిలుస్తున్నారంటే భారతదేశంలో నాగరికతలకు వెన్నెముక లాంటిది, ఆధునిక నాగరికతలకు వెన్నెముక లాంటిదిగా పిలవడం జరుగుతూ ఉంటుంది ఇనుముని. అలాగే మరి ప్రపంచంలో ఇనుము ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతాల్లో చూసినట్లయితే మొదటిగా ఉన్నటువంటి దేశం ఆస్ట్రేలియా, రెండోది బ్రెజిల్, మూడోది చైనా, నాలుగోది భారతదేశంగా ఉన్నదిగా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఇనుముత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలు వరుస క్రమంలో ఉన్నాయి. మరి భారతదేశంలో మొట్టమొదటి ఇనుము గని 1904 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్ బమ్లో ఏర్పాటు చేశారు. అలాగే మరి భారతదేశంలో ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం. అలాగే మరి భారతదేశంలోనే అతిపెద్ద ఇనుము గని ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ లోని బయలుదిల్ల అనే ప్రాంతం. మరి బయలుదిల్లని ఏమని పిలుస్తున్నారు అంటే ఎద్దు మూపురం ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇనుములో శాతాన్ని బట్టి ఇనుములు మొత్తం ఎన్ని రకాలంటే 4 రకాలు వివరించారు. ఒకటి హెమటైట్, రెండోది మ్యాగ్నటైట్, మూడవది లియోనైట్, నాలుగవది సెడరైట్. మరి ఈ ఇనుముల్లో అత్యధికంగా నాణ్యమైనది ఏంటంటే హెమటైట్. మరి భారతదేశంలో ఇనుమును విస్తరిస్తున్నటువంటి ప్రాంతాలు ఏంటి అని అంటే ఒడిస్సాలోని గురుమాసాని కొండలు, జార్ఖండ్ లోని నౌముండి మరియు నోటబరు, త్రిపురలో అలాగే మరి తమిళనాడు రాష్ట్రంలోని సేలం అనే ప్రాంతం, అలాగే ఛత్తీస్గఢ్ లోని బయలుదిల్ల, మహారాష్ట్రలోని రత్నగిరి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలోని ఓబులాపురం, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం అనే ప్రాంతం. ఇవి భారతదేశంలో ఇనుము విస్తరించున్నటువంటి ప్రాంతాలు. సో మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.